వెల్కమ్ టు ఐబీటీవీ. సూలూరుపేట పట్టణ కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పణ కార్యక్రమం జరిగింది. టీడీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు వినమ్రంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం శ్రమించి సమాజంలోని అసమానతలకు రూపుమాపిన మహోన్నత నాయకుడిని అన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ చూపిన దార్శనికత కారణంగానే తన లాంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని పొందుతున్నామన్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉంటున్నారంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి అని మా అందరికీ కూడా తెలుసు. మా అందరికీ దైవంలాగా ఆయన కృషి చేసి ఈరోజు మా అందరికీ కూడా మేమందరం ఇక్కడ నిలబడడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన స్ఫూర్తితోనే నేను ఒక మహిళగా కూడా ఎస్సీ మహిళగా శాసనసభ్యురాలుగా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలుగా ముందుగా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ ఏరియాస్లోనే మనం అభివృద్ధి కూడా ఎక్కువగా చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ ఎస్టీలు కూడా బాగా చదువుకుంటూ ముందుకు వస్తున్నారు. గతంలో లాగా అలాగే ఇళ్లలోనే ఉండిపోకుండా ఈరోజు బయటకు వచ్చి చదువుకుంటున్నారు. ఇంకా కూడా కొంతవరకు ఇళ్లలోనే నిలిచిపోతున్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం కూడా వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి అలాగే వాళ్ళకి అభివృద్ధి చేయడానికి కూడా మేమందరం కూడా కష్టపడి చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు వర్ధంతి అనో లేకపోతే ఇలా నాయకులు వర్ధంతులు రోజే కాకుండా ప్రతిరోజు కూడా మనం ఇలాంటి నాయకుల్ని స్మరించుకుంటూ వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ మనందరం కూడా పనిచేయాలి. నాయకులుగా మనం ఒక పేదవాడిని పైకి తీసుకురావడానికే మనందరం కూడా ఈరోజు రాజకీయాల్లో ఉన్నాం. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి వర్గాలు అనగాని వర్గాలని కూడా పైకి తీసుకొస్తూ ప్రతి రంగంలోనూ ఈరోజు స్పీకర్గా ఒక ఎస్సీ మహిళని పెడుతూ అలాగే మినిస్టర్లుగా కానీ ఎమ్మెల్యేలుగా మాకు కూడా అవకాశం ఇస్తూ మహిళల్ని ముందుకు తీసుకొస్తూ ఎస్సీ వర్గాల్ని ముందుకు తీసుకొస్తూ ఈరోజు ఆయన ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి ప్రత్యేకంగా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాయకులుగా ఇక్కడున్న సూలూరుపేట నియోజకవర్గ నాయకులందరూ కూడా ముందుగా వాళ్ళ అభివృద్ధి కోసమే పనిచేస్తాం, ఇంకా కూడా వీళ్ళ కోసం కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.